శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. వేమన స్వామి చెప్పేటువంటి ఈరోజు పద్యంలో పరిపూర్ణం ఎరగనటువంటి గురువుల స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, ఎరుక గురువులు ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన అనే దాని గురించి చెప్తున్నాడు. అది ఎలాగుందా ఉంటదంటే, శిష్యవర్గమునకు శివుజూపనేరక కాని మతములోన పింగలుగునట్టి గురుని ఎరుక నరయా గుడ్డెద్దు జొన్నరా విశ్వదాభిరామ వినురవేమా. పరిపూర్ణ బోధ ఎరగనటువంటి గురువు తన శిష్యులకు, శిష్యవర్గము శిష్య సమూహమునకు శివుజూపనేరక పరాత్పరుడైనటువంటి పరమశివుడైన బట్టబయలును తెల్పలేక అభావం శివం అశివం నవిష్యతి. బట్టబయలైనటువంటి పరాత్పరుడ శివస్వరూపమును చూపలేక, ఎందుకు చూపలేడు? తనే చూడలే, శిష్యులకు ఏం చెప్తాడు? పరిపూర్ణము ఎరుగనటువంటి గురువు విషయం ఇది. ఆ శిష్యులకు పరిపూర్ణమును చూపలేక కాని మతములోన గలుపు నట్టి, గలుపు అంటే గడుపు నట్టి అని, కాని మతములోన పరిపూర్ణము శివస్వరూపమును కాని మతములోన ఆ శివుని తెలియకుండా ఉండేటువంటి మతాలు ఎన్ని ఉన్నాయో అన్ని మతాలు కూడా అంతే. బయలును తెలియనేటువంటి మతములు, దాంట్లోనే గడుపుతూ ఉంటాడు. ఆ శిష్యులు చెప్పుకుంటా, ఆ శిష్యులు తనకి ఇస్తే పొట్టబోసుకుంటూ అదే లోకముగా ఉంటాడు. ఎరుకే లోకము, ఎరుకే సత్యమని చెప్పుకుంటూ ఎరుకలోనే జీవిస్తూ ఎరుక భ్రాంతికి లోనై పుట్టడము గిట్టడము అనే కాలచక్రంలో ప్రయాణిస్తూనే ఉంటాడు. ఆ దానికి వేమన స్వామి చక్కటి ఉపమానము ఇక్కడ తెలియజేసినాడు. అదేమిటి అంటే, గురుని ఎరుక అటువంటి పరిపూర్ణ బోధ తెలియకుండా మతాలలోనే చిక్కుకోనిండేటువంటి గురుని ఎరుక, ఆ ప్రవర్తన ఎరుక అంటే అటువంటి గురువు నరయా విచారించగా గుడ్డెద్దు జొన్నరా. గుడ్డెద్దు, కళ్ళు గాండ్రా అనేటువంటి ఎద్దు జొన్నసేలో ఏ విధముగా దారి తెలియక, ఆ ఎద్దుకు కావాల్సింది ఆహారం. జొన్న దంట్లు బాగా తినుకుంటూ, కంకులు తినుకుంటూ అదే లోకమని, ఇంకా దానికి లోకం లేదు. జొన్న చేను దాటి వచ్చే కదా దారి కనపడేది. ఆ జొన్న బాగా ఎత్తుగా పెరిగిట్టది. పూర్వం జొన్న 6-7 అడుగులు ఎత్తుంటది. ఎద్దు మహా ఉంటే 4-5 అడుగులు, 5 అడుగులు ఉండదు. అందులో గుడ్డిది, దానికి కావాల్సింది ఆహారము. ఆ జొన్న చేలో ఆడనే తినడము, ఆడనే దొడ్డి కూర్చోవడము, ఆడనే పేడ పెట్టడము, ఆడనే ఇంటికి పోయి అదే వ్యవహారం. గడ్డన ప్రపంచం చూడిసేది కాదు. అట్లా పరిపూర్ణం ఎరగకుండా ఉండేటువంటి గురువుల శిష్యులకు ఆ బట్టబయలును చూపలేక వాళ్ళు ఇచ్చే ఆహారంతో తినుకుంటూ అక్కడనే కాలం గడుపుకుంటూ అక్కడనే పుట్టడము గిట్టడము అనేది ఉంటది.
దీన్నే సుబ్బకవి ఈ విధంగా చెప్తారు. మూలములేక గుర్తెరిగే మురికి తోలు తిత్తి ముక్కు మూలముపై శివుని జూపుట దొంగ గురువాట నీలామేఘములో మెరుపాట నిగమార్తమట కూలికి విషము ద్రాగుట కూడదనుట మాలకాకి వానికి బయలు మర్మము తెలియదు చీచి పాలుమాలి కోరిన శరీర పద్ధతే రోరి. స్పష్టంగా మాలకాకి అంటే ఆకాశమే బయలని, ఆకాశము కాకి వల్ల నల్ల రూపుది అని కృష్ణప్రభు చెప్పినాడు కాబట్టి ఆ శూన్యమే బయలని చెప్పుకుంటూ గురువులకు శిష్యులకు చెప్పుకుంటూ అదే శివస్వరూపం అని, అదే శివుడని ఆ యొక్క ముక్కు పై భాగంలో ఉండేటువంటి ఆ నొసటి ప్రదేశంలోనే ఆ వెలుతురే శివుడని చెప్పుకుంటూ జీవిస్తూ ఉండేవాడు అని తెలియదు అని చెప్తే కృష్ణ ప్రభువు కూడా అటువంటి వారిని గురించి తన కందార్థ ధరువులో చెప్తాడు. పరిపూర్ణమిదిగో ఇదిగో ఎరుకని చూపించి లేని ఎరుకను లేదంచెరిగించిన గురుడే సరి ఎరుకను నిల్పేటి గురుడు ఎందుకోయన్నా తద్బోధ నీకెందుకోయన్నా శరణన్న వారి మస్తకమందు చెయ్యి పెట్టి స్థిరముగా ఎరుకను తీసి వేమివాడు ఎందుకోయన్నా. పరిపూర్ణమును ఎరుకను చూపించి చూసిన ఎరుకను అది లేదని చెప్పేటువంటి వాడు వాడు గురువు గాని ఆ ఎరుకను నిలిపేటువంటి గురువు ఎందుకు పనికిరాడు అని. అటువంటి గురువు పనికిరాదు. ఇప్పుడు వేమని చెప్పినట్టే ఆ గురువు కూడా ఉంటాడు తెలియనికుండా, పరిపూర్ణ తెలియకుండా. కృష్ణపురం ఇంకొక కందార్థ ధరువులో గురువు అంటే ఎట్టుండాలా? ఎరుక భ్రమగల్గు శిష్యుని పరితాపము మంపునట్టి పండితుడెవడో గురుడతడే గాని గురువులే గురువులమని పొట్ట కొరకు గురిగేవారిల్లా వారికి బోధ తెలియుట కల్లా పరిపూర్ణమును లేని ఎరుకను ఏర్పడదెలిపి ఎరుకను విడిపించనెరుగాక గురువులై గొరిగేవారిల్లా. ఎరుకను విడిపించే సామర్థ్యం తెలియక ఆ ఎరుక భ్రమ తొలగించలేనటువంటి గురువు ఎందుకు? తొలగించేటువంటి వాడే గురువు, సరైనటువంటి గురువు. అది చేతగాక జీవనోపాధి కొరకు శిష్యులను చేసుకొని వారికి బట్టబయలును చూపక భ్రాంతి విడగొట్టలేక జీవించేటువంటి కోకొల్లలు గురువులు ఇల్లు అని ఆ గురువుల్ని వేమన గుడ్డెద్దు జొన్న చేలో గుడ్డెద్దు ఉన్నట్లు ఉపమానం, చక్కని ఉపమానంతో తెలియజేసి